హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వచ్చింది. ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఎటువంటి ప్రత్యేక ముహూర్తాలు లేకుండా ఏదైనా శుభకార్యం చేయవచ్చు. ఇంట్లో శ్రేయస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి, కొత్త బట్టలు, నగలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. కాని ఈ రోజున ఇంటికి తీసుకురాకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. ఆ వస్తువులు ఏంటి? ఆ వస్తువులను ఇంటికి తీసుకుని వస్తే ఏం జరుగుతుంది? తెలుసుకుంటే ఇనుప వస్తువులను కొనకండి. ఇనుమును బరువైన, అశుద్ధమైన లోహంగా పరిగణిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇనుప పాత్రలు, పనిముట్లు లేదా ఫర్నిచర్ కొనకూడదు. అక్షయ తృతీయ నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. నలుపు రంగు వస్తువులను తీసుకురావద్దు. నలుపు రంగు ప్రతికూలత, శని గ్రహంతో ముడిపడి ఉంటుంది. ఈ రోజున నల్లటి బట్టలు లేదా ఏదైనా నల్ల రంగు వస్తువు ఇంటికి తీసుకురావడం మంచిది కాదు. అందువల్ల ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను మాత్రమే ధరించడానికి ప్రయత్నించాలి. నల్లగా ఉండే ఏ వస్తువును ఉంచుకోకండి. విరిగిన వస్తువులను ఇంటికి తీసుకురావద్దు. అక్షయ తృతీయ రోజున విరిగిన వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. విరిగిన పాత్రలు, గాజు లేదా ఏదైనా దెబ్బతిన్న వస్తువును ఇంట్లో ఉంచడం ఇప్పటికే అశుభంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ నాడు విరిగిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. ముళ్ళు పెరిగే మొక్కలను నాటవద్దు. కాక్టస్ వంటి ముళ్ళు ఉన్న మొక్కలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తాయి. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున వాటిని ఇంటికి తీసుకురావడం సముచితం కాదు. ఈ రోజున తులసి దేవిని పూజించి తులసికి నీరు పోసి దీపం వెలిగించాలి. పాత స్వీట్లు లేదా చెడిపోయిన ఆహారాన్ని ఉంచవద్దు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి తాజా, శుభ్రమైన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. ఇంట్లో పాత స్వీట్లు లేదా చెడిపోయిన ఆహారాన్ని నైవేద్యంగా ఉంచడం లేదా ఎవరికైనా ఇవ్వడం అపవిత్రంగా పరిగణించబడుతుంది. పాత లేదా ఉపయోగించిన వస్తువులను కొనకండి. అక్షయ తృతీయ రోజున కొత్త పనులు ప్రారంభం చేయడం మంచిదని భావిస్తారు. పాత బట్టలు, బూట్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి పాత లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనకూడదు. అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు. మనం